నేను బాగానే ఉన్నాను. ఈరోజు మనం చరిత్రలో తర్వాత చెప్పుకోబోయే టాపిక్ వైదిక యుగం. వైదిక యుగం. ఓకే అండి. మనం క్లాసెస్ వినండి, బాగానే వినండి. నెక్స్ట్ ఈ క్లాస్ యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ కూడా పెట్టాను. ఓకే, అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ క్లాస్ కూడా వినండి. ముందు క్లాసులు కూడా దీని రిలేటెడ్ ముందు క్లాసులు కూడా మన ఛానల్లో చూడండి. ఓకే, నెక్స్ట్ వైదిక యుగం. వైదిక యుగాన్ని మనం వేదకాలం అని కూడా అంటాం, లేదా ఆర్య నాగరికత అని కూడా అంటాం, ఆర్యుల నాగరికత అని కూడా అంటాం. ఓకే, వీటి యొక్క ముందు చెప్పుకోవాల్సింది కాలం. వీటి యొక్క కాలం ఏంటంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 600. వీటిని మళ్ళీ వేదకాలాన్ని మనం 2 రకాలుగా విభజించాలి. ఎందుకు అంటే అప్పటి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థలు బట్టి, మత పద్ధతులు బట్టి అటు 2 రకాలుగా విభజించారు. ఏంటి అంటే తొలి వేద కాలము, లేదా ఋగ్వేద కాలం, లేదా నెక్స్ట్ మలివేద కాలం. ఓకే, అర్థమైందండి. తొలి వేద కాలం ఏంటి? ఈ కాలం క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000, ఇది 1000 నుంచి 600. ఓకే అండి. ఇలా 2 కాలాలుగా విభజించి అప్పటి పరిస్థితులు మనం వివరించాలి. ఓకే, మనం ముందుగా భారతదేశంలో మనం ఇప్పుడున్న నాగరికత, ఇప్పుడున్న అలవాట్లు, ఇప్పుడున్న పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆర్య నాగరికత నుంచే మనకి అలవాడ్డాయి. సో ఈ చరిత్రకారులు అసలు ఆర్యులు మన దేశీయుల, విదేశీయుల, ఎక్కడి నుంచి వచ్చారని కనుక్కోవడం మొదలుపెట్టారు. ఓకే, అందుకని వేరే జన్మస్థలాలు చెప్పిన చరిత్రకారులు వేరే సిద్ధాంతాలు రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం అప్పటి చరిత్ర వాళ్ళ సిద్ధాంతాలు మనం తప్పట్లేదు. ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళది కరెక్టు అని చెప్పాలి. వాళ్ళ యొక్క జన్మస్థలాలు ఎక్కడెక్కడని మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు వీళ్ళ వేదకాలం యొక్క మనుషుల్ని మన సంస్కృత సాహిత్యం అనేది ఆర్యులు అన్నది. సంస్కృత సాహిత్యం వీరిని ఆర్యులు అన్నది. మనకు అడిగేస్తాడు వేదకాలంలో ఆర్యులు అని పిలువబడే సాహిత్యం సంస్కృత సాహిత్యం. ఓకే, నెక్స్ట్ వీరి యొక్క జన్మస్థలం గురించి తెలుసుకుంటే ముందుగా వీళ్ళ జన్మస్థలానికి మార్గం వేసినవాడు, పునాది వేసినవాడు విలియం జోన్స్ అండి. విలియము జోన్స్. ఎందుకు అంటే ఇండో ఐరోపియా భాషలకి ఒకటే మూలం, ఒకటే లిపి అని చెప్పాడు అనమాట. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి మన భారతదేశంలో స్థిరపడ్డారు, భారతదేశంలో విస్తరణ చేశారని తెలుసుకోవడానికి ఈ విలియం జోన్స్ చెప్పిన ఈ లిపి మూలం అనేది ఉపయోగపడింది. సో ఇప్పుడు చెప్పిన చరిత్రకారుల యొక్క జన్మస్థలం ఏంటి అంటే ముందుగా టిబెట్ అని దయానంద సరస్వతి చెప్పాడు. నెక్స్ట్ మనకి ఆర్క్టిక్ ప్రాంతం అని తిలక్ చెప్పాడు. ఓకే, సప్త సింధు ప్రాంతం అని ఏసి దాసు పూర్ణానందులు చెప్పారు. నెక్స్ట్ మధ్య ఆసియాని మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. ఓకే అండి. జర్మనీ అని పెంకా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ యురేషియా అని బ్రాన్సన్ చెప్పాడు. ఓకే అండి. నెక్స్ట్ ఉత్తర ఐరోపియా ప్రాంతం అని లియోనార్డ్ ఊలీ చెప్పాడు. మనకి అడిగేస్తాడు
ఆర్యుల యొక్క జన్మస్థలం టిబెట్ అని ఎవరు చెప్పారు? ఆర్యుల యొక్క జన్మస్థలం మద్రాస్ అని ఎవరు చెప్పారు? ఇలా అడిగేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చిన బిట్లు ఈ రెండేనండి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో ఈ బిట్స్ అడిగాడు. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని ఎవరు చెప్పారు? దయానంద సరస్వతి. ఆర్యుల యొక్క జన్మస్థలం మద్రాస్ అని మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ ప్రాంతం అని తిలక్ వివరించాడు. ఇలా వివిధ చరిత్రకారులు వివిధ జన్మస్థలాల గురించి చెప్పారు. నెక్స్ట్ మ్యాక్స్ ముల్లర్ అతను ఆర్య అనేది భాష అని చెప్పాడు. ఆర్య అనేది జాతి కాదు, ఇది ఒక భాష అని మ్యాక్స్ ముల్లర్ చెప్పాడు. అడిగేస్తాడు, ఆర్య అనేది జాతి కాదు భాష అని ఏ శాస్త్రవేత్త ఏ చరిత్రకారుడు వివరించారు అంటే మ్యాక్స్ ముల్లర్. ఓకే, నెక్స్ట్ చరిత్ర ప్రకారం ఇదేంటంటే ఈ ఐరోపియా ప్రాంతం నుంచి 2000 క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో చిన్న చిన్న గుంపులుగా మన భారతదేశానికి వచ్చారు. మనకి సింధు ప్రాంతంలో చెప్పారు కదండి, ఎవరు? మార్టిమం వేలర్ అనే చరిత్రకారుడు దండయాత్రల వల్ల సింధు నాగరికత అంతమైందని చెప్పాడు. సో మనం ఇందులో మనం భావించవచ్చు ఆర్యులు దండయాత్ర చేశారని భావించవచ్చు. ఓకే, సో వీళ్ళు ఐరోపా ప్రాంతం నుంచి క్రీస్తుపూర్వం 2000 ప్రాంతంలో చిన్న చిన్న గుంపులుగా వచ్చి ఈ పంజాబ్ ప్రాంతంలోని 1500 ప్రాంతం కల్లా విస్తరించారు. ఓకే, పంజాబ్ ప్రాంతంలో 1500 ప్రాంతంలో వాళ్ళు విస్తరించారు. ఇలా అర్థమైందండి. అప్పుడు విస్తరించిన టైంలోనే వేదాలు ఒల్లే వేశారు. వాళ్ళ యొక్క భౌతిక కార్యక్రమాలకి, వాళ్ళ యొక్క చేసే యజ్ఞ యాగాలకి, వాళ్ళు చేసే పనుల్లో వేదాల్ని ఒల్లే వేస్తుండేవాళ్ళు. అర్థమైందండి. అప్పుడే వేదాలు పుట్టాయని మనం చెప్పాలి. సో ఇప్పుడు మనం వేద సాహిత్యం గురించి చెప్పుకుందాం. వేద సాహిత్యం అనేది ముందుగా గ్రంథాలు రాసేలేదండి. వాళ్ళ యొక్క ఒళ్ళె వేసినప్పుడు, వాళ్ళ యొక్క కంటతా చెప్పినప్పుడు, అంటే ప్రజల్లో శిష్యులు గురువులు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ పనుల్లో బయటికి వినిపించేవాళ్ళు. అందుకే అవి విని గ్రంథస్థం చేశారు. సో వాడిని మనం వేదాల్ని ఏమంటామంటే శృతులు అంటాం. ఓకే, వేదాల్ని శృతులు అంటాం. వేదాలు అనేవి 4 రకాలు. ఏంటేంటి? ఋగ్వేద కాలం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. వేదాలు అనేవి 4: ఋగ్వేద, సామ, యజుర్వేద, అథర్వణ వేదాలు. ఓకే, ఋగ్వేదం మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఇంగ్లీష్లోకి ఎవరు రాశారు అంటే మ్యాక్స్ ముల్లర్. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు? మ్యాక్స్ ముల్లర్. ఓకే, ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటాయి, 10 మండలాలు ఉంటాయి. ఓకే అండి, 10 మండలాలు ఉంటాయి. గుర్తుంచుకోండి, 10 మండలాలు గల వేదం ఏంటంటే ఋగ్వేదం. ఓకే, ఈ 10 మండలాల తర్వాత వీళ్ళు ఎక్కువగా పూజించే దేవత ఏంటంటే గాయత్రి మంత్రం. ఇది ఏ దేవతకి అంటే సావిత్రి దేవతకి. బాగా గుర్తుంచుకోండి, మనకి ఇలా అడిగితే అడగచ్చు, గాయత్రి మంత్రం అనేది ఏ దేవతకి స్తుతించబడే మంత్రం? సావిత్రి. ఓకే, ఈ ఋగ్వేదం అనేది 10వ భాగం ఉంది కదండి, 10వ భాగం పురుష సూక్తం అండి. ఇంపార్టెంట్ అండి, లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో అడిగాడు. 10వ భాగం వివరించబడేది పురుష సూక్తం. పురుష సూక్తం అనేది మనకి కుల వ్యవస్థ ఆవిర్భావం గురించి చెప్పిందండి. కుల వ్యవస్థ గురించి చెప్పింది. ఏంటి? 10వ భాగం. మరియు పురుష సూక్తం అనేది మళ్ళీ మానవులు బ్రహ్మ శరీరం నుంచి పుట్టారు అని చెబుతుంది. బ్రహ్మ శరీరం నుంచి పుట్టారని అంటే బ్రాహ్మణులు తల నుంచి, శూద్రులు కాలు నుంచి పుట్టారని ఈ బ్రహ్మ శరీరం, ఈ పురుష సూక్తం అనేది వివరిస్తుంది. ఓకే అండి, ఇది ఋగ్వేదం. ఓకే, సామవేదం.
సామవేదం అనేది ఋగ్వేదంలో ఒక భాగం అండి. ఇది ఋగ్వేదంలో భాగం. దీంట్లో అక్షరాస్యత గురించి, అక్షరాస్యత, సంగీతం గురించి, అక్షరాస్యత గురించి వివరించే వేదం ఏంటి? సామవేదం. సో చరిత్రకారులకి వేదం అనేది అంతగా చరిత్ర పరిశీలించడానికి వేదం ఉపయోగపడలేదన్నమాట. అర్థమవుతుందండి. సామవేదం అనేది చరిత్రకి ఉపయోగపడలేదు. అందుకే చరిత్రకు ఉపయోగపడని వేదం ఏంటి? సామవేదం. ఓకే, నెక్స్ట్ యజుర్వేదం. యజుర్వేదం 2 ఉంటాయండి. ఏంటి? కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. ఓకే, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. అసలు యజుర్వేదం అనేది ఆ యొక్క శ్లోకాలు ఎక్కడంటే యజ్ఞ యాగాల్లో, నెక్స్ట్ భౌతిక కార్యకలాపాల్లోని యజ్ఞ యాగాల్లోని ఉపయోగించే వేదం ఏంటంటే యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం అనేది మనకి ఏం చెప్తుందంటే సూత్రాలు, సూచనలు వివరిస్తుంది. మనకు అడిగేస్తాడు కృష్ణ యజుర్వేదం అనేది సూత్రాలు, సూచనలు వివరిస్తుంది. మరి శుక్ల యజుర్వేదం ఏం వివరిస్తుందంటే వీటి వివరణ వివరిస్తుంది. వీటి యొక్క వివరణ చెప్పేది శుక్ల యజుర్వేదం. అర్థమవుతుందండి, గుర్తుంచుకోండి బాగా. నెక్స్ట్ అధర్వణ వేదం. అధర్వణ వేదం అనేది మంత్రతంత్రాలతో కూడినది. మంత్రతంత్రాలతో కూడిన వేదం అధర్వణ వేదం. ఓకే, నెక్స్ట్ దీంట్లో గోత్రం గురించి చెబుతుంది అధర్వణ వేదం. ఇది ఇంపార్టెంట్ అండి. గోత్రం గురించి వివరించే వేదం అధర్వణ వేదం. ఓకే అండి, అర్థమైందా? ఇది అధర్వణ వేదం. నెక్స్ట్ ఈ వేదాలు గ్రంథస్థం కాలేదు కదండి, శృతులు అనమాట. అంటే చెప్పేవారు, శిష్యులకి చెప్పేవారు, వాళ్ళు గుర్తుంచుకుని గ్రంథస్థం చేశారు. సో వేదాలు గ్రంథస్థం ఏంటి? బ్రాహ్మణకాలు. వేదాల్ని గ్రంథస్థం చేసేవి ఏంటి? బ్రాహ్మణకాలు. బ్రాహ్మణకాలు ఎన్ని? 7. బ్రాహ్మణకాలు మొత్తం ఎన్ని? 7. ఇందులో ఇంపార్టెంట్ ఐతరేయ బ్రాహ్మణం ఎక్కువ మనకు చరిత్రలో అడుగుతుంటాడు. శతపథ బ్రాహ్మణం. ఈ 2 బ్రాహ్మణకాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఐతరేయ బ్రాహ్మణం మనం ఆంధ్ర పదం అనేది ఏ బ్రాహ్మణంలో వివరించబడిందంటే ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర అనే పదం మొట్టమొదటగా పేర్కొనబడిన బ్రాహ్మణకం ఐతరేయ బ్రాహ్మణకం. నెక్స్ట్ శతపథ బ్రాహ్మణకం. శతపథ బ్రాహ్మణకం అనేది వ్యవసాయం గురించి, నెక్స్ట్ రుణద్రవ్యం గురించి వివరించింది. ఏది? శతపథ బ్రాహ్మణం. అంటే అప్పటి కాలంలో నెక్స్ట్ లేదా తర్వాత కాలంలో వ్యవసాయం ఎలా చేయాలి, వ్యవసాయం యొక్క పరిస్థితులు, వ్యవసాయం ఎలా చేస్తే మంచిది, ఏ విధంగా వ్యవసాయం చేయాలనేది వివరించేది శతపథ బ్రాహ్మణం. ఓకే, ఇవి బ్రాహ్మణకాలు. ఓకే, వీటిని ముగింపు ఏంటి? ఓకే, బ్రాహ్మణకాలకి ముగింపు ఏంటి? బ్రాహ్మణకాలకి ముగింపు అరణ్యకాలు. ఓకే, గుర్తుంచుకోండి. ఫస్ట్ వేదాల్ని గ్రంథస్థం చేసే బ్రాహ్మణకాలు, బ్రాహ్మణకాలకి ముగింపు అరణ్యకాలు. ఇవి మంత్రతంత్రాలతో కూడినవండి. ఇవి మంత్రతంత్ర విద్యలతో కూడినది అరణ్యకాలు. సో శిష్యులకి ఏం చేసేవారంటే ఊరికి దూరంగా, నివాస స్థలాలకు దూరంగా అడవుల్లో బోధించేవారు. అందుకే వీటిని అరణ్యకాలు అనవచ్చు కూడా. ఓకే, అరణ్యకాలు మంత్రతంత్రాలతో కూడినది. మరి అరణ్యకాలకి అనుబంధకాలు ఏంటి? గుర్తుంచుకోండి, ఇలా అడిగేస్తుంటాడు. వేదాలకి మనకి గ్రంథస్థం చేసినవి ఏంటి? ఏమండి? గ్రంథస్థం చేసినవి బ్రాహ్మణకాలు. బ్రాహ్మణకాలకి ముగింపు ఏంటి? అరణ్యకాలు. అరణ్యకాలకు అనుబంధకాలు ఏంటి? ఉపనిషత్తులు. ఓకే అండి, ఉపనిషత్తులు మనకి బాగా తెలుసు. అర్థమండి? ఉపనిషత్తులు ఇవి దేనికి అంటే తత్వచింతనకండి. ఉపనిషత్తులు
తత్వచింతనకి ఇవి ఉపయోగపడేవి. నెక్స్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి అంటే 108 ఉన్నాయి. ఉపనిషత్తులు అనేవి ఇవి వేటి యొక్క అనుబంధకాలు అంటే అరణ్యకాల యొక్క అనుబంధకాలు. నెక్స్ట్ ఇవి దేని గురించి వివరిస్తుంది అంటే తత్వచింతన గురించి వివరిస్తుంది. నెక్స్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 108 ఉన్నాయి. ఉపనిషత్తు అంటే అర్థం ఏంటంటే దగ్గరగా ఉండడం. ఉపనిషత్తు అంటే అర్థం దగ్గరగా ఉండడం. ఓకే, దగ్గరగా ఉండడం అంటే గురువుకి శిష్యులు దగ్గరగా ఉండి నేర్చుకోవడం. ఓకే అండి. నెక్స్ట్ ఉపనిషత్తులు ఇవి ఎప్పుడు గ్రంథస్థం చేశారు, ఎప్పుడు తయారు చేశారని క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 కాలమని మ్యాక్స్ ముల్లర్ వివరించాడు. ఓకే, మ్యాక్స్ ముల్లర్ అనే అతను వీటి యొక్క కాలం క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 అని చెప్పింది మ్యాక్స్ ముల్లర్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది వేదాంగాలు. వేదాలకి ఆనుషంగికమైనవి వేదాలు. బాగా గుర్తుపెట్టుకోండి, వేదాలకి ఆనుషంగికమైనవి వేదాలు. ఇవి ఎన్ని? 6. ఏంటేంటి? కల్ప, నిరుక్త, జ్యోతిష్య, వ్యాకరణ, ఛందస్సు, కల్ప, శిక్ష. ఇవి 6 అండి. ఓకే, ఇవి 6 అయితే నెక్స్ట్ కల్ప దేనికి అని చెప్పుకుంటే క్రతువుల గురించి అండి. క్రతువుల గురించి వివరించేది కల్ప. నిరుక్త అంటే ప్రాచీన ఆర్య భాష ఉంటుంది కదండి, ప్రాచీన ఆర్య భాష యొక్క పదాల నిగూఢ అర్థం, వాటి యొక్క పూర్తి అర్థం తెలిపేవి నిరుక్త. జ్యోతిష్యం అంటే తెలిసింది మనకి. జ్యోతిష్యం అంటే మనకేంటి? పంచాంగ నిర్మాణం, ఖగోళ శాస్త్రం గురించి వివరించేది జ్యోతిష్యం. వ్యాకరణ అంటే మనకు తెలుసు అంటే ఏంటి? ప్రతి భాషకి వ్యాకరణ ఉండాలి. వ్యాకరణ అంటే తప్పులు లేకుండా రాయడం, తప్పులు మనకి నెక్స్ట్ ఆ భాష ఎలా పుట్టింది చెప్పేది వ్యాకరణం. ఛందస్సు అంటే మనకేంటి? చందో సంప్రదాయాలు కలిగేది ఛందస్సు. నెక్స్ట్ శిక్ష అంటే మనకి అర్థం ఏంటంటే భాష ధ్వని శాస్త్రం గురించి, ఉచ్చారణ ఎలా చేయాలని చెప్పేది శిక్ష. గుర్తుంచుకోండి, ఇందులో ఇంపార్టెంట్ క్రతువుల గురించి చెప్పేది కల్ప వేదాంగం. ఓకే, అర్థమైందండి? వేదాలు, వేదాంగాలు. నెక్స్ట్ షట్ దర్శనాలు. షట్ దర్శనాలు అనేవి మోక్ష సాధనకండి. అంటే మనం మోక్షం ఎలా పొందవచ్చు అనే మనం వివరించారనమాట. ఓకే, నెక్స్ట్ సద్దర్శనాలు మొత్తం 6 దర్శనాలు మోక్షానికి సంబంధించినవి. అంటే 6. ఇవి ఏంటేంటి? న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, మీమాంస, వేదాంత. ఓకే, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, మీమాంస, వేదాంత దర్శనాలు మొత్తం 6. నెక్స్ట్ ఈ న్యాయ దర్శనం ఎవరు రూపొందించారు? అక్షపాద గౌతముడు. గుర్తుంచుకోండి, గౌతముడు అని గుర్తుంచుకోండి. న్యాయానికి ఎప్పుడు గౌతముడు ముందు ఉంటాడని గుర్తుంచుకోండి, బాగా గుర్తుంటుంది. అక్షపాద గౌతముడు అంటే మనకి తర్కబద్ధత ఆలోచనలు, మంచి ఆలోచనలు, న్యాయంగా నడిచి వెళ్తే మోక్షం లభిస్తుందని వివరించాడు అక్షపాద గౌతముడు. అర్థమవుతుందండి? మనకు అడిగేస్తాడు న్యాయ దర్శనం రూపొందించింది ఎవరు? అక్షపాద గౌతముడు. నెక్స్ట్ వైశేషిక దర్శనం ఎవరు రూపొందించాడు? ఉలూక కనాదుడు.
కణాదుడు గుర్తుంచుకోండి. కణాదుడు కణ వస్తే వైశేషిక. అంటే మనందరూ సిద్ధాంతం ఈ వైశేషిక దర్శనంలో ఏం చెప్పారంటే ఇతను మన భౌతిక ప్రపంచం అనేది ఈ భౌతిక ప్రపంచం అనేది అణువులతో తయారవుతుంది, అణుమూలకమైనది. మరియు ఈ ఆత్మ ఈ భౌతిక ప్రపంచం అనేది రెండు వేరు వేరు అని చెప్పాడు. ద్వైతం అంటే ఏదైనా ద్వైతం మనం ఎక్కువగా గ్రహించుకుంటే మోక్షానికి పనికొస్తుందని వైశేషిక సిద్ధాంతం. ఓకే అండి. నెక్స్ట్ యోగా. యోగా అంటే మనకి బయట యోగ దర్శనం అంటే పతంజలి ఉంది కదండి, అదే అతను కాదు కానీ అలా గుర్తుంచుకోండి. పాతంజలి రూపొందించాడు యోగ దర్శనం. దీంట్లో 8 క్రియలు ఉంటాయి. యోగాలో 8 క్రియలు ఉంటాయి. ఏంటి ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, దేహంపై నియంత్రించుకోవడం, శ్వాసను నియంత్రించుకోవడం, దేహ భంగిమ, సమాధి, ఇలాంటివన్నీ 8 రకాల యొక్క క్రియలు యోగ దర్శనంలో విభజించబడింది. ఇవన్నీ ఉంటే మోక్షానికి మనం అందుకోవచ్చు అని చెప్పింది యోగ దర్శనం. సాంఖ్య దర్శనం రూపొందించింది కపిల ముని. గుర్తుంచుకోండి, సాంఖ్య దర్శనం ఎవరు రూపొందించారు? కపిల ముని. ఇది ఏం చెప్పింది అంటే బాహ్య ప్రపంచం అనేది దైవ ప్రమేయంతో కలగలేదు. ఓకే అండి. మనకి బయట ఈ ప్రకృతి నెక్స్ట్ ఇదంతా ఉంది కదండి, ఇది దైవంతో కాదు అని చెప్పింది సాంఖ్య దర్శనం. గుర్తుంచుకుని అన్నీ అడుగుస్తుంటాడు. మనకి ఏంటంటే భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు అని చెప్పేది ఏంటంటే సాంఖ్య దర్శనం. నెక్స్ట్ ఇది ఎవరు రూపొందించారంటే కపిల ముని. మెయిన్ సాంఖ్య దర్శనం నుంచి జైన సిద్ధాంతం ఏర్పడింది. జైన మతం ఈ సాంఖ్య దర్శనం ఆధారం చేసుకునే ఏర్పడింది జైన మతం. నెక్స్ట్ మీమాంస. మీమాంస దీన్నే పూర్వమీమాంస అంటారు. పూర్వ మీమాంస అంటారు. దీన్ని రూపొందించినది జైమిని. దీన్ని రూపొందించింది జైమిని. మీమాంస అంటే అర్థం విచారణ. ఓకే, మీమాంస అంటే అర్థం విచారణ. ఓకే, నెక్స్ట్ వేదాంత లేదా ఉత్తర మీమాంస. ఓకే, ఉత్తర మీమాంస దీన్ని రూపొందించింది బాదరాయణుడు. ఓకే, దీన్ని రూపొందించి బాదరాయణుడు. గుర్తుంచుకోండి, సద్దర్శనం అనేవి 6. ఇందులో న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, మీమాంస, వేదాంత దర్శనాలు. దీన్ని న్యాయ దర్శనం రూపొందించింది అక్షపాద గౌతముడు, వైశేషిక ఉలూక కనాదుడు, యోగ పాతంజలి, సాంఖ్య కపిలముని, నెక్స్ట్ మీమాంస జైమిని, వేదాంత లేదా ఉత్తర మీమాంస బాదరాయణుడు రూపొందించారు. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ సూత్ర సాహిత్యం. సూత్ర సాహిత్యం ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సూత్ర సాహిత్యంలో 3 ఉంటాయి. శ్రౌత సూత్ర సాహిత్యం, గృహ్య సూత్ర సాహిత్యం, ధర్మ సూత్ర సాహిత్యం. అసలు సౌత సాహిత్యం అనేది కర్మకాండల గురించి వివరిస్తుంది. గృహస్థులు అంటే గృహస్థులకు వీళ్ళ విధి నిషేధాల గురించి వివరిస్తుంది. ధర్మశాస్త్రం అంటే ధర్మాల గురించి వివరిస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి, సూత్ర సాహిత్యం 3 రకాలు: శ్రౌత, గృహ్య, ధర్మ. ఇందులో శ్రౌత అనేది కర్మకాండల గురించి, గృహ్య అనేది గృహస్థులు, నెక్స్ట్ విధి నిషేధాల గురించి చెబుతుంది, నెక్స్ట్ ధర్మాల గురించి వివరించేది ధర్మ సూత్ర సాహిత్యం. నెక్స్ట్ ఇతిహాసాలు 2. ఇతిహాసాలు 2 ఏంటి అంటే రామాయణం, మహాభారతం.
రామాయణం, మహాభారతం. మహాభారతాన్ని మనం పంచమ వేదం అంటాం. గుర్తుంచుకోండి, పంచమ వేదం లేదా దీని అసలు పేరు జయ సంహిత. ఓకే అండి, మహాభారతం యొక్క అసలు పేరు ఏంటి? జయ సంహిత. ఓకే, నెక్స్ట్ మహాభారతం నుంచే మనకి పుట్టినది భాగవతం. మహాభారతం నుంచే పుట్టింది భాగవతం. మహాభారతం యొక్క 6వ భాగం భాగవతం లేదా భీష్మ పర్వం నుంచి వచ్చినదే భాగవతం. ఓకే, ఇదండి వేద సాహిత్యం. ఇప్పుడు ఈ తొలి వేద మలి వేద కాలాల గురించి చెప్పుకుందాం. ఆర్యుల యొక్క వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థ ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏంటి, రాజకీయ వ్యవస్థ ఏంటని చెప్పుకుందాం. ఆర్యుల యొక్క సామాజిక వ్యవస్థ మనం ముందే చెప్పుకున్న. ఆర్యుల సామాజిక వ్యవస్థ అంటే తొలి వేద కాలంలోని నెక్స్ట్ మలివేద కాలం అనే 2 రకాలుగా విభజించవచ్చు. ఏంటి అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000, క్రీస్తు పూర్వం 1000 నుంచి 600. అర్థమవుతుందండి? ఈ కాలంలో సామాజిక వ్యవస్థ అనేది ఎలా ఉండేది? ఓకే, వీళ్ళు తొలివేద కాలంలో ఆర్యులు అనేవి ఒక్క సప్త సింధు ప్రాంతంలోనే ఉండేవాళ్ళు. ఆ 7 నదుల దగ్గరే ఉండేవాళ్ళు. అర్థమవుతుందండి? సింధు నది యొక్క ఉపనదులు గంగా నది దగ్గరనే ఉండేవాళ్ళు వీళ్ళు. ఓకే, ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఏం చేసేవాళ్ళంటే ఆర్యులకి అనార్యులకి ఎక్కువ యుద్ధాలు జరిగేవి, పోట్లాడుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఆ తెగల్లో పడకుండా ఆర్యులకి పడేది కాదు, ఆర్యులకి అనార్యులకి పడేది కాదు, అనార్యులకి కూడా పడేది కాదు. ఎందుకంటే ఎక్కువగా యుద్ధాలు గోవుల కోసం జరిగేవి, అంటే ఆవుల కోసం జరిగేవి అనమాట. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన యుద్ధం ఏదంటే దశరాజ యుద్ధం. దశరాజ యుద్ధం ఇందులో 2 తెగలు జరిగింది. ఏంటంటే ఆర్య తెగకి, అనార్య తెగకి. ఆర్య తెగ నాయకుడు ఎవరంటే సుదాసుడు, వీడు నాయకుడు. ఇందులో ఎవరంటే కుత్స. ఓకే, నెక్స్ట్ ఇందులో పురోహితుడు ఎవరు? వశిష్ఠ. అనార్య పురోహితుడు విశ్వామిత్రుడు. అడుగుతాడు, దశరాజ యుద్ధంలో అనార్య తెగ యొక్క పురోహితుడు ఎవరు? విశ్వామిత్రుడు. ఓకే అండి, నెక్స్ట్ ఈ యుద్ధాలు జరిగినప్పుడు వీళ్ళు బాగా పోట్లాడుకుని తర్వాత కలిసిపోయారు అనమాట. కలిసి ఇది ఏ తెగ? ఇది భరత తెగ, ఇది పురు తెగ. ఈ 2 తెగలు కలిసిపోయి అనేవి కురు తెగ ఏర్పడింది. ఈ కురు తెగ అనేది మలివేద కాలంలో చాలా ప్రాముఖ్యాన్ని వహించింది. ఎలా అంటే వీళ్ళు ఈ మహాభారతం జరిగింది కదండి, మహాభారతంలో కురు తెగ చాలా మంచి పాత్ర పోషించింది, చాలా ప్రాముఖ్య పాత్ర పోషించింది. ఓకే, ఇలా జరిగింది. వీళ్ళు ఈ సామాజిక వ్యవస్థలో 3 తెగలే ఉండేవాళ్ళు. ఎవరెవరు? యోధులు, పురోహితులు, సామాన్యులు. యోధులు, పురోహితులు, సామాన్యులు 3 తెగలే ఉండేవాళ్ళు. మూడు రకాలైన ప్రజలే ఉండేవాళ్ళు. యోధులు అంటే యుద్ధాల కోసం, పురోహితులు అనేవాళ్ళు యుద్ధాన్ని ఎలా చెప్పాలి, ఏం చేయాలని పురోహితులను ఉండేవాడు, సామాన్య ప్రజలు ఉండేవాళ్ళు. అందుకే ఇక్కడ కుల వ్యవస్థ అనేది ఏర్పడలేదు. ఓకే, కుల వ్యవస్థ ఏర్పడలేదు, బాల్య వివాహాలు కూడా జరగలేదు. స్త్రీలకి మంచి విలువ ఉండేది, సమాజంలో స్త్రీలకు మంచి విలువ ఉండేది. ఓకే,
నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఈ ఈ తొలివేద కాలంలోనే ఆర్యులు అనార్యులు కలిసిపోయారు. కొంతమంది కలిసిపోయారు. కొన్ని కొన్ని ఆర్య తెగల్ని అనార్య తెగల్ని కలుపుకున్నారు. అందులో ముఖ్యంగా అనార్య ఋషి అంగీరసుడు ముఖ్యంగా పురోహితుడు ఎవరంటే మనకి తెలుసు. ఎవరు? విశ్వామిత్రుడు. ఈ అంగీరసుడనే అనార్య ఋషిని విశ్వామిత్రుడనే అనార్య పురోహితుడిని కలుపుకున్నారు. ఓకే, ఇలా కలుపుకొని వీళ్ళకి ఇలా జీవనం సాగించేవారు ఈ సమాజంలో. ఓకే, ఇందులో నియోగ అనే వ్యవస్థ ఉండేది. నియోగ అంటే మనకి చనిపోయిన, అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్త్రీ ఉంది, స్త్రీ ఉన్నాడు. వాళ్ళు పెళ్ళైన స్త్రీ ఉంటే పురుషుడు చనిపోయాడు, సంతానం లేకుండా పురుషుడు చనిపోతే వాళ్ళ సోదరుడు ఆ స్త్రీని వివాహం చేసుకునే వ్యవస్థ ఉండేది. నియోగ అంటే సంతానం లేని వితంతు స్త్రీని తన సోదరుడు వివాహం చేసుకోవడం, చనిపోయిన యొక్క భర్త సోదరుడు వివాహం చేసుకునే వ్యవస్థ ఇందులో ఉండేది. ఓకే, ఇలా తొలివేద కాలం. నెక్స్ట్ మలివేద కాలంలో ముఖ్యంగా విస్తరణకు పాటుపడ్డారు. ఈ సప్త సింధు ప్రాంతమే కాకుండా విస్తరించుకున్నారు. ఎలా? అడవులు నరికివేయడం, నెక్స్ట్ ఇనుము వాడడం. ఇనుము ఎక్కువగా ఎక్కడ వాడారు? మలివేద కాలం. అంటే అక్కడ ఎవరి దగ్గర అయితే ఇనుము ఉందో వాళ్ళే ఆధిపత్యం చెలాయించేవారు అనమాట. వాళ్ళు పై స్థాయిలో ఉన్నట్లు అప్పుడు భావించేవాళ్ళు సమాజంలో. ఇనుము ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళు పై స్థాయిలో ఉన్నట్లు భావించేవారు. నెక్స్ట్ ఈ ఇనుము అడవులు నరికేసి విస్తరణకి పూనుకున్నారనమాట. నెక్స్ట్ కుల వ్యవస్థ ఏర్పడింది. ఎలా కుల వ్యవస్థ ఏర్పడిందంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు అనేవారు సమాజంలో మొదటి వర్గంగా భావించబడేవారు. తర్వాత క్షత్రియులు రెండో వర్గంగా భావించబడ్డారు. వైశ్యులు మూడో వర్గంగా, శూద్రులు నాలుగో వర్గంగా. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనేవాళ్ళు ద్విజులు అనేవారు. అంటే 2 సార్లు పుట్టారు అని భావించేవారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు యజ్ఞ యాగాలు అలా చేసుకునేవారు అనమాట. నెక్స్ట్ శూద్రులు అనేవారు ఒక జన్మే ఎత్తారని. వీళ్ళు ఎక్కువగా సమాజంలో ఎక్కువ ప్రజలు శూద్రులు ఉండేవాళ్ళు. అంతే వీళ్ళు ఎక్కువగా వేరే వేరే ఇళ్లల్లో, అంటే మిగతా ఈ బ్రాహ్మణ క్షత్రియ ఇళ్లలో కూలి పనులుగా, అంటే వ్యవసాయ కూలీలుగా ఇలా చేసుకునేవాళ్ళు అనమాట. ఓకే, అర్థమవుతుందండి. ఇలా ఈ వ్యవస్థ అనేది ఇందులో ఏర్పడింది. నెక్స్ట్ అనులోమ వివాహం ఉండేది. అనులోమ వివాహం అంటే పై స్థాయి యొక్క పురుషుడు కింది స్థాయిని స్త్రీ చేసుకోవడం, అనులోమ వివాహం ఉండేది. అలా ఉండేది. నెక్స్ట్ గోత్ర వ్యవస్థ అనేది ఏర్పడింది. మనకు చెప్పాం అక్కడ ఏంటంటే కుల వ్యవస్థ, పురుష సూక్తం కుల వ్యవస్థ గురించి చెప్పిందంటే ఈ మలివేద కాలం గురించే వివరించిందనమాట. నెక్స్ట్ గోత్ర వ్యవస్థ ఏర్పడింది. నెక్స్ట్ ఈ స్త్రీలకి తక్కువ వాల్యూ ఇచ్చారు. స్త్రీలకి సమాజంలో అంత గౌరవం ఇవ్వలేదు. ఓకే అండి. పుత్రకాంక్ష పెరిగింది. అంటే యుద్ధాలు చేయడం వల్ల, నెక్స్ట్ చనిపోవడం వల్ల పుత్రుడు ఉంటే మంచిది అని వీళ్ళు నమ్మేసి పుత్రకాంక్ష పెరిగింది. నెక్స్ట్ స్త్రీలకు ఎక్కువగా వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, అర్థమైందండి. ఇది సామాజిక వ్యవస్థ ఇలా ఉండేది. ఇంపార్టెంట్ ఏంటంటే మనకి దశరాజ యుద్ధం, ఇందులో వశిష్ఠ విశ్వామిత్రుడి ఇష్టం, ఇది భరతెగ పురుతెగ అనేది బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో నియోగ వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే తొలివేద కాలం. ఓకే, నెక్స్ట్ తొలివేద కాలంలో అనార్య ఋషి అంగీరసుడు ఇతన్ని ఆర్య తెగల్లో కలుపుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇనుము వాడికి ఎక్కువ వచ్చింది. కుల వ్యవస్థ ఏర్పడింది. గోత్ర వ్యవస్థ ఏర్పడింది. స్త్రీలకు తక్కువ ఇచ్చారు. అనులోమ వివాహ పద్ధతి వచ్చింది. ఇది సామాజిక వ్యవస్థ. తరువాత ఆర్థిక వ్యవస్థ, ఆర్యుల ఆర్థిక వ్యవస్థ. మనకి ఎప్పుడులానే తొలివేద కాలం,
మలివేద కాలం. ఓకే, ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చింది? ఇక్కడ పూర్తిగా ఇంకా వ్యవసాయం చేయలేదండి, ప్రాథమిక వ్యవసాయం చేశారు. ప్రాథమిక వ్యవసాయం చేశారు తొలివేద కాలంలో. ఇంకా సంచార జీవనం గడుపుతుండే వాళ్ళండి వీళ్ళు. ముఖ్యంగా ఇందులో ఏం చేశారంటే ఇంకా సంచార జీవనం గడుపుతుండే వాళ్ళు. వ్యవసాయం అనేది ప్రాథమికంగా చాలా తక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు. ఓకే, వీళ్ళు ఎక్కువగా యుద్ధాలు జరిపేవారు. చెప్పుకున్నా కదండి, దేనికోసం యుద్ధాలంటే గోవుల కోసం, ఆవుల కోసం యుద్ధాలు జరుపుకునేవారు. ఋగ్వేద కాలంలో యుద్ధానికి గవిస్తి అనే పదం వాడింది. ఇంపార్టెంట్ అండి, గవిస్తి అనే పదం ఋగ్వేదంలో వాడారు. దీని అర్థం ఏంటంటే గోవులకై అన్వేషణ. గోవులకై అన్వేషణ. ఇలా వీళ్ళ యొక్క గోవులకుంటే వాళ్ళ యొక్క సొంత ఆస్తి ఈ గోవులు ఉండేవండి. ఈ గోవుల్ని సొంత ఆస్తిగా భావించేవాళ్ళు. అంటే వీళ్ళు తెగలుగా ఉండేవాళ్ళు కదండి. తెగల యొక్క ఆస్తి భూమి ఉండేది. ఓకే, తెగల యొక్క ఆస్తి భూమి ఉండేది. వాళ్ళు గుర్రాలతో ఈ లాగే రథాలు ఉంటాయి కదండి, ఆ రథాలతో యుద్ధాలు చేసేవారు వీళ్ళు. ఓకే, ఇలా తొలివేద కాలంలో ఉండేది. నెక్స్ట్ మలివేద కాలం. పూర్తిగా వ్యవసాయంలో చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రాథమిక వ్యవసాయంలో బార్లీ పండించేవాళ్ళు. వాళ్ళ ఆహారం ఉండాలి కదండి, బార్లీ పండించుకున్నారు. అంటే ఎవలు అనే ఆహార ధాన్యాన్ని పండించుకున్నారు. ఎక్కడ? తొలివేద కాలంలో. నెక్స్ట్ మలివేద కాలంలో పూర్తిగా వ్యవసాయం చేసుకున్నారు. బార్లీతో పాటు గోధుమలు, చిక్కుళ్ళు, నువ్వులు పండించుకున్నారు. ఓకే, ఈ మలివేద కాలంలో చూడండి ఎంత మార్పు వచ్చిందో. అందుకే మనం ఈ వేదకాలాన్ని 2 రకాలుగా విభజించాం. ఏంటి? తొలివేద కాలం, మలివేద కాలం. ఇక్కడ ప్రాథమిక వ్యవసాయం చేసేవాళ్ళు ఏంటి? బార్లే పండించేవాళ్ళు ఆహారం కోసం. అంటే దీన్ని ఎవరు అని చెప్పుకున్నారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో బార్లీ, గోధుమ, చిక్కుళ్ళు, నువ్వులు అన్నీ పండించుకున్నారు. నెక్స్ట్ వీళ్ళు సంచార జీవనం ఆపేసి సొంతంగా నివాసం ఏర్పాటు చేసుకుని సొంతంగా భూమి అనేది వ్యక్తిగత ఆస్తి అయింది. భూమి అనేది వ్యక్తిగత ఆస్తి అయింది. ఇప్పుడు భూమి వ్యవసాయం బాగా అభివృద్ధి చెందడం వల్ల వాటి యొక్క మిగులు పురోహితులకి దానంగా ఇచ్చేవారు. పురోహితులకి బాగా నమ్మి దానంగా ఇచ్చేవారు. అంటే వాళ్ళు చేసిన పాపాలని పోగొట్టుకోవడానికి, పాపంని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళని దానంగా ఇచ్చేవాళ్ళు. అందుకే అప్పటి సమాజంలో పురోహితులు ధనవంతులుగా పెరిగి ముందు వర్గంగా నిలబడ్డారు. కళాకారులు ఏర్పడ్డారు. వ్యవసాయానికి సంబంధించి వివిధ కళాకారులు ఏర్పడ్డారనమాట. ఓకే, ఇదండి ఈ 6 యొక్క ఆర్థిక వ్యవస్థలో తొలివేద కాలం, మలివేద కాలం. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ. ఇందులో కూడా తొలివేద కాలం ఏంటి, మలివేద కాలం ఏంటి? రాజకీయ వ్యవస్థలో తొలివేద కాలంలో ఎక్కువ యుద్ధాలు జరిగాయి కదండి. అందుకే తెగ నాయకుడు రాజన్ అనే ఉండేవాడు. ఈ రాజన్కి సభ అని, సమితి అని 2 విభాగాలు తోడ్పడ్డాయి. సభ అంటే తెగలో వ్యక్తులు మొత్తం. ఇందులో సభలో పెద్దలు మాత్రమే. ఓకే, తెగలో పెద్దలు మాత్రమే. ఈ 2 రాజన్కి తోడ్పడేవారు. అప్పుడు రాజను యుద్ధాలే చేసేవాడు. సో మనకి ప్రజలు యుద్ధం చేస్తున్నాడు కదా అని సొంతంగా వీళ్ళొక దానంగా కొన్ని పదార్థాన్ని, కొంత డబ్బుని, అప్పుడున్న కాలంలో డబ్బుని ఇచ్చేవాళ్ళు అనమాట. దీన్నే బలి అంటారు. ఏంటంటే
ప్రజలు రాజన్కి స్వచ్ఛందంగా ఇచ్చేది బలి. బలి అంటారనమాట. ఇలా వీళ్ళకి ఇతనికి వీళ్ళప్పుడు రాజన్ ఉండేవాడు. వీళ్ళకి ఇంకా పురోహితుడు. ఓకే, నెక్స్ట్ గ్రామని వీళ్ళకి తోడ్పాటుగా పనిచేసేవాళ్ళు. నెక్స్ట్ ఇందులో యుద్ధాలు ఎక్కువ జరిగాయి కదండి, అందుకే ప్రజల్లో పుత్రకాంక్ష అనేది పెరిగింది. చెప్పాం కదండి ఇప్పుడే, యుద్ధాలు ఎక్కువగా జరగడం వల్ల పుత్రకాంక్ష ఉండేది. అందుకే మనం ఋగ్వేదంలో ఈ దీన్ని ప్రజల్ని జన అని పేర్కొన్నాడు. ఋగ్వేదంలో ఉన్న ప్రజల యొక్క తెగని జన అని ఋగ్వేదంలో పేర్కొన్నారు. నెక్స్ట్ మలివేద కాలం. రాజన్ వ్యవస్థ అనేది పూర్తిగా పోయింది. దాంతోపాటు సభ లేదు, సమితి లేదు. రాజు అనే కొత్తగా ఏర్పడింది. ఈ రాజు యొక్క ప్రజల యొక్క యోగక్షేమాల్ని, ప్రజల్ని సంరక్షించడం చేసుకునేవాడు. అందుకే వీళ్ళకి సాయంగా 12 విభాగాలు ఏర్పడ్డాయి. 12 రత్నిళ్ళు ఏర్పడ్డాయి. ఎవరికి? రాజుకి సాయపడడానికి. సో 12 రత్నిల్లో ఇంపార్టెంట్ మనకి భాగదూత, సంగ్రహిత్రి. ఓకే, సంగ్రహిత్రి ఎవరంటే పన్నులు వసూలు చేసే అధికారి, కోశాధికారి. ఓకే, ఇలా ఈ రాజకీయ వ్యవస్థ అనేది అప్పుడు ఇలా ఉండేది. అర్థమవుతుందండి. రత్నిళ్ళు ఇంపార్టెంట్ ఎప్పుడు ఏర్పడిందంటే మలివేద కాలం. రాజన్ వ్యవస్థ తొలివేద కాలం. బలి అనే స్వచ్ఛందంగా ఇచ్చేది తొలివేద కాలం. పుత్రకాంక్ష ఉండేది. ఇక్కడ కూడా పుత్రకాంక్ష అనేది అలా అనేది అభివృద్ధి చెందిపోయి ఇంకా పుత్రకాంక్ష కావాలని ఉండేదన్నమాట. ఇప్పుడు మతం, ఆర్యుల మతం. ఆర్య మతంలో తొలివేద కాలంలో ఎక్కువగా ప్రకృతి దేవతలను పూజించేవారు. అంటే నీరు కోసం వరుణ్ణి, అగ్నిని, ఓకే, మొక్కలకి సోముడు, ఓకే, నీరు కోసం వరుణ్ణి, పిడుగుల కోసం మారుత్స్ని పూజించేవారు. త్వస్తి అగ్నిపర్వతాల కోసం, సావిత్రి దేవతను పూజించారు. ఓకే, సావిత్రి దేవతను పూజించారు. ఇలా ఎక్కువగా ప్రకృతి దేవతల్ని పూజించారు తొలివేద కాలం. మలివేద కాలంలో ఈ ఆర్యులు పూజించేవన్నీ పోయి అనార్యులు పూజించే దేవతలను ఎక్కువగా ఇష్టపడ్డారు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ చేయడం ఇంకొక బిట్ అడగచ్చు. ఏంటంటే అనార్యులను పూజించే దేవతల్ని ఏ కాలంలో పూజించారు? తొలివేద కాలమా, మలివేద కాలమా? రెండూనా? పై రెండు కాదు. అంటే మలివేద కాలం పట్ల మనం కన్ఫ్యూజన్గా అనార్యులు కదా, ముందు అనార్యులు ఉండేవాళ్ళు కదా తొలివేద కాలంలో, ఇంకా అక్కడక్కడ కలుపుకున్నారు కదా అని అనార్యులు అనుకోవచ్చు. కానీ వీళ్ళు కాకుండా మలివేద కాలం అనార్యులను పూజించారు. ఓకే, అనార్యులు పూజించి ఎక్కువగా త్రిమూర్తుల్ని పూజించారు. త్రిమూర్తుల్లో ప్రజాపతి అని, ఓకే, విష్ణు అని, రుద్రుడని. ఓకే, అనార్యులు పూజించే దేవతలు పూజించారు. ముఖ్యంగా త్రిమూర్తుల్ని పూజించారు. త్రిమూర్తులు ఏంటంటే ప్రజాపతి, మనకి త్రిమూర్తులు అడగకుండా ప్రజాపతిని దేవుణ్ణి పూజించారు మలివేద కాలం. నెక్స్ట్ విష్ణువు, రుద్రుడు. ప్రజాపతి అంటే ప్రజలను సృష్టించేవాడని, విష్ణువు అంటే ప్రజలను రక్షించేవాడని, రుద్రుడు అంటే చెడుని నాశనం చేసేవారని నమ్మి త్రిమూర్తుల్ని పూజించారు.
ఓకే, ఇంకా దీంట్లో కులాలు వచ్చాయి కదండి. ప్రతి కులం ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. కుల దేవుణ్ణి అని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు. కర్మ సిద్ధాంతం వచ్చింది. ఇక్కడ నుంచే మలివేద కాలం నుంచే సన్యాసం తీసుకోవడం లాంటివి ఎక్కువగా ప్రజలు ఇష్టపడేవారు. ఎక్కువగా ప్రజలు వాటిపైన ఆకాంక్ష ఉండేది. ఏంటి? సన్యాసం తీసుకోవడం, కర్మకాండ సిద్ధాంతాన్ని ఉపయోగించడం అనేది. ఓకే, దీని నుంచే నెక్స్ట్ మతోద్యమాలను ఏర్పడ్డాయని భావించవచ్చు. ఓకే, ఇది వ్యూయర్స్ ఆర్యుల యొక్క మత, సామాజిక, రాజకీయ వ్యవస్థ మరియు వేద సాహిత్యం గురించి. నెక్స్ట్ మనం మత నిరసన గురించి లేదా మతోద్యముల గురించి చెప్పుకుందాం. ఓకే, అంతవరకు ఈ క్లాస్ వినండి. నెక్స్ట్ ఈ క్లాస్ యొక్క నోట్స్ని డిస్క్రిప్షన్లో